హాయ్ ఫ్రెండ్స్, మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం తరచుగా అనేటువంటి మాట కలలు కనండి నిజం చేసుకోండి అని చెప్పేసి వారు ఇచ్చినటువంటి విలువైనటువంటి మాట. దాన్ని అక్షరాల నిజం చేసి చూపించినటువంటి మహా శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు. సో ప్రతి మనిషి జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఉండాలి, గోల్ ఉండాలి. ఆ గోల్ ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించగలుగుతాం. అది హెల్త్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఎడ్యుకేషన్, యోగా, బిజినెస్, ఫైనాన్స్, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం గోల్స్ కింద తీసుకున్నట్టు అవుతే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోల్? టు అచీవ్ అవర్ టార్గెట్. మనం అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడమే గోల్. సో హెల్త్, సో నేను ఎన్ని కేజీలు తగ్గాలని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, కెరీర్, సో ఏదైతే జాబ్ చేస్తున్నారో అందులో ప్రమోషన్ను సాధించాలన్నటువంటి ఆలోచన కావచ్చు. ఎడ్యుకేషన్, సో నేను ఈ పర్టిక్యులర్ స్కిల్ నేర్చుకోవాలి, పర్టికులర్ కోర్స్ కంప్లీట్ చేయాలి. యోగా కావచ్చు, ఆసనాలు చేయాలి డైలీ అనేటువంటి నిర్ణయాలు కావచ్చు. బిజినెస్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలన్నటువంటి లక్ష్యాలు కూడా ఉండవచ్చు. ఈ విధంగా ప్రతి మనిషికి జీవితంలో ఇవన్నీ కూడా సాధించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అప్పుడే గోల్ అనేది ఉన్నప్పుడే, లక్ష్యం ఉన్నప్పుడే దానికి అనుగుణంగా మనం ఆ లక్ష్యానికి అనుగుణంగా ఫోకస్డ్గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని సాధించడానికి అనువైనటువంటి సమయాన్ని వినియోగించి మన యొక్క మేధాశక్తిని ఉపయోగించేసి వాటికంటూ ఒక టైంని కేటాయించేసి ఆ లక్ష్యాన్ని సాధిస్తాం. సో దాని ద్వారా మనకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది, ఇంకా మరిన్ని చేయాలన్నటువంటి తపన వస్తుంది. అప్పుడే జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుంది. అసలు గోల్ అనేది లేకపోతే, లక్ష్యం అనేది లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎదుగుదల ఉండదు, మనిషి అనే అర్థానికి అసలు వాల్యూనే ఉండదు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో ఈ లక్ష్యాలు ఉండాలి, టార్గెట్లు ఉండాలి. సమయాన్ని వెచ్చించేసి వాటిని సాధించుకుంటూ వెళ్ళినట్టు అయితే మనం మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చు. అది డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ పర్సన్స్. సో లక్ష్యమే లేకపోతే చుక్క అని లేని నావ అంటాం. ఒక డైరెక్షన్ అనేది ఉండదు. డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్ లేకపోతే జీవిత గమనం ఎటు వెళ్తుందో తెలియదు. అప్పుడు జీవితానికి అసలు అర్థమే ఉండదు. అబ్దుల్ కలాం గారు ఈజ్ ద గ్రేట్ సైంటిస్ట్. అతను అగ్ని మిసైల్ రూపకర్త. ఈ రోజున దాని యొక్క రేంజ్ 11,000 కిలోమీటర్స్ వరకు వెళ్ళేటువంటి దశకు చేరుకుంది. సో 11,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగల సత్తా ఉన్నటువంటి మిసైల్ అగ్ని మిసైల్. అది అతని యొక్క డ్రీమ్. సో మిసైల్స్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప మనిషి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం.
అదేవిధంగా ఇది ఒక వ్యక్తులకు ప్లస్ అది రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, కొన్ని గోల్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా మన ఇండియాలో హైడ్రోజన్తో నడిచేటువంటి ట్రైన్ మనం ఉన్న ట్రయల్ రన్ వేసి సక్సెస్ఫుల్గా 120 కిలోమీటర్స్ పర్ మినిట్ ఇది సక్సెస్ఫుల్గా సాధించడం జరిగింది. దట్ ఈజ్ వన్ గోల్. అది ఏ రంగమైనా కావచ్చు, సైంటిఫిక్గా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. దేశానికి కూడా గోల్స్ ఉంటుంది, రాష్ట్రానికి గోల్స్ ఉంటుంది, ప్రతి ఇండివిజువల్గా పర్సన్స్ కూడా గోల్స్ ఉంటుంది. ఈ లక్ష్యాలు ఉంటుంది. ఆ లక్ష్యాలు ఉన్నప్పుడే వ్యక్తి ఎదుగుదలతో పాటు సమాజం ఎదుగుతుంది, సమాజంతో పాటు రాష్ట్రం ఎదుగుతుంది, రాష్ట్రంతో పాటు దేశం ఎదుగుతుంది. ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలకు అంకురార్పణ చేసి వాటిని సాధన చేసుకుంటూ వెళ్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో ఈ గోల్స్ కూడా షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేటువంటివి ఉంటుంది. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఒక 3 months to 1 year లోపు సాధించేటువంటి లక్ష్యాలు. సో మీడియం టర్మ్ గోల్స్ అంటే ఇది 1 year to 3 years ఈ పీరియడ్లో మనం సాధించేటువంటి లక్ష్యాలు. లాంగ్ టర్మ్ అంటే అది 5 years to 10 years ఆ పైన సమయాన్ని కూడా వెచ్చించేసి సాధించేటువంటి టార్గెట్స్. మరి ఇందులో ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే డిపెండింగ్ ఆన్ అవర్ గోల్, డిపెండింగ్ ఆన్ అవర్ టైం, డిపెండింగ్ ఆన్ అవర్ విజన్, దానికి అనుగుణంగా అందులో ప్యారలల్గా షార్ట్ టర్మ్ గోల్తో పాటు మీడియం టర్మ్ ఉండవచ్చు, లేకుంటే లాంగ్ టర్మ్ అయినా ఉండవచ్చు. షార్ట్ టర్మ్ గోల్స్ను సాధిస్తూనే లాంగ్ టర్మ్ గోల్స్ పైన మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు షార్ట్ టర్మ్ ఎందుకు అని కూడా క్వశ్చన్ రావచ్చు. షార్ట్ టర్మ్లో సాధించాల్సినటువంటివి షార్ట్ టర్మ్లోనే సాధించాలి. సో ప్యారలల్గా లాంగ్ టర్మ్ అయినా అవసరం ఉంటే లాంగ్ టర్మ్కి వెళ్ళాలి, లేకుంటే మీడియం టర్మ్లో ఆ సిచ్యువేషన్ బట్టి, గోల్ని బట్టి మనం ఈ ప్యారలల్గా ఈ గోల్స్ అనేటువంటివి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనకు సాధించిన కొద్దీ ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది, ఒక మోటివేషన్ వస్తుంది, ఒక ఏదైనా సాధించగలనటువంటి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, గోల్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా అవసరం. దాని ద్వారానే మనకు జీవితం యొక్క పరమార్థం అనేది తెలుస్తుంది. ఒక జీవితానికి అర్థం, పరమార్థం అనేటువంటి విషయాలు మనకు తెలిసి వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, షేర్ ఇట్, ఎంజాయ్ ఇట్, సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.